ప్రైజ్లాడ్ ప్రభు యేసునామములో అందరు కొందరు దినం దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 19-20 వచనం. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గు నొందుదురు. వారెన్నడను మరువబడని నిత్యమవమానం పొందుదురు. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరేంద్రియములను హృదయములను చూచువాడవు నీవే. యెహోవా, వాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చదువుకున్న మాటలు చూస్తే ఇర్మియా 20వ అధ్యాయం 11-12 వచనాలు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభును అంగీకరించిన మనము మన దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి ఎరిగి విశ్వసించాలి. భక్తుడు ఏమంటున్నాడంటే, అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఈ విషయం నీవు నేను విశ్వసించినాము. మన దేవుడు ఎట్లుంటాడంటే పరాక్రమము గల శూరుడు. అంటే ఆయనతో యుద్ధం చేసేటోళ్ళే లేరు. ఆయన పరాక్రమం అట్లా ఉంటుంది. ఆయన శూర కార్యములను, సైన్యములకు అధిపతి ఆయన ఒక కార్యం చేయదలిసిందంటే దాన్ని ఆపేటోడే లేడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, ఏ దేశమైనా సరే, ఏ సైన్యమైనా సరే ఈయన చేతిలో ఓడిపోయిన సైన్యాలే ఉన్నాయి. ఈయన ఎవరి పక్షం వహిస్తాడో వారి పక్షమున విజయము తథ్యం. ప్రియమైన వారలా, ఇశ్రాయేలీలు బలహీనులుగా ఉన్నారు. ఫరో సైన్యం ఎంతో రథములతో ఉంది. అయినా వారు గుర్తెరిగినారు, యెహోవా వీరి దేవుడు ఇశ్రాయేళ్ల పక్షమున యుద్ధం చేస్తున్నాడు అని వారు ఎరగలిగినారు. అట్లాగే ఈ ప్రభువు మనతో ఉంటే మన శత్రువులు ఎంతటోళ్ళైనా కానీ వాళ్ళు ఓడిపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గొప్ప దేవుణ్ణి మనతో ఉండునట్లుగా మనం జీవించాలి. ఏమంటున్నాడు? పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. యెహోవా నీకు తోడుండాలి, నాకు తోడుండాలి అని మనం అనుకుంటాం. చాలా సంతోషమే. కాకపోతే ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన ఉండే స్థలం ఏది అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, పరిశుద్ధుడు 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 అని ఆయనను కోట్ల దూతలు పొగుడుతున్నారు. 1 పేతురు 1:14 ఆయన పరిశుద్ధుడైన ప్రకారం నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి అని కోరినాడు. ఆయన ఎట్లాంటి దేవుడు అంటే పరిశుద్ధుడు. ఆయన నీలో నాలో ఉండునట్లుగా. అందుకే లేవ్యకాండంలో రాస్తాడు, నిర్గమకాండంలో రాస్తాడు ఒక మాట 8వ అధ్యాయంలో. ఏమనంటే ఆయన ఆ దేవుడు మోషేకు చెప్తాడు, ఏమనంటే నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవాలని అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ దేవుడు మనతో ఉండాలి అని అనుకుంటే, మనం విజయం పొందాలనుకుంటే మన జీవితంలో మొట్టమొదట పరిశుద్ధత అనేది కనబడాలి. మన చూపులు, మన మాటలు, మన యోచన, మన నడక, మన ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా లేకుండా ఆయన నాతో ఉన్నాడు అని చెప్పుకుంటే బుద్ధిహీనతనే. ఆయన మనతో ఉండాలంటే మొట్టమొదటి పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే, మనల్ని ఎవరైతే నిందిస్తారో, నన్ను హింసించి వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, ఆయన మనతో ఉన్నప్పుడు మన శత్రువు మనల్ని గెలవలేడు. మన శత్రువు ఎవరంటే అపవాది అయిన వాడు మనకంటే బలమైన వాడు మనకన్నా బలమైన వాడైతే వానికన్నా బలమైన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనను మనతో పెట్టుకోవాలి, ఆయనను మనం కలిగి ఉండాలి. ఈ అల్పకాల యాత్రలో మనం నేర్చుకోవాల్సిన ఈ రహస్యం ఏంటంటే, యేసు ప్రభు లేకుండా ఈ లోకంలో జయ జీవితం జీవించలేం. ప్రియమైన వాళ్ళారా, చిన్న చిన్న వాటికి కృంగిపోయి, లొంగిపోయి, ఓడిపోయి, నశించిపోయేవా ఈ యుగంలో, ఈ అల్పకాల యాత్రలో మనం ఉన్నాం. ఈ విషయంలో మనం గుర్తెరిగేమనాలంటే, యేసు ప్రభు మనలో ఉండునట్లుగా ఆయనకు పరిశుద్ధంగా. ఇంకో మాట యెషయా గ్రంథం 57:15, 16, 17 వచనాలు రాసింది ఏంటంటే, మహాగణుడు మహోన్నతుడైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో ఉంటా, నలిగిన వారి యొద్ద, వినయం గల వారి యొద్ద, దీనగల మనసు గల వారి యొద్ద నేను ఉంటా అంటాడు. మనం నలిగి వినయము, దీన మనసు కలిగి ఉంటే ఆయన మనతో ఉంటాడు.
మొదట పరిశుద్ధంగా ఉండాలి, నలిగిన మనసు ఉండాలి. నేనే గొప్ప అని విర్రవీగ తత్వం ఉండొద్దు. వినయం ఉండాలి, ఎవరేం చెప్పినా విధేయతగా వినాలి. దీనత్వం ఉండాలి, ఎన్నున్నా ప్రభు నాకు ఇచ్చినాడు అని ఉండాలి. ఇవి లేకుండా నాకు ఉన్నాయని ఎగిరిపడొద్దు, లేనివని కృంగిపోవద్దు. అన్ని ప్రభు ఇచ్చినాడు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో నిందారహితంగా, పరిశుద్ధంగా, వినయంతో, దీనభేనస్తో మనము తగ్గించుకొని జీవిస్తే ఆయన మనల్ని వరదలు చేసేవాడు అయినాడు. అటు రీతిగా ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఎంతో గొప్ప దేవుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడు, నీ పరిశుద్ధతను బట్టి స్తుతిస్తున్నాను. నేను పరిశుద్ధులను అని చెప్పినావు. నిజమైన ఆయన, నేను మేము అనేక సార్లు నీ తగిన రీతిలో ఏంటో క్షమించండి. పరిశుద్ధతను కలిగి జీవించడం కృపనీయండి. నీ ఆత్మ ద్వారా నడిపించండి, వాక్యాన్ని దీవించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.